నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఆశ చెడ్డదంటారు, ఇప్పుడిదే జరుగుతోంది. ఉగాది పర్వదినం నాడు బాబు ఇచ్చిన హామీ వాలంటీర్లకు చేదు జ్ఞాపకంగా మిగిలే సంకేతాలు వెలువడుతున్నాయి. అవును, గత ఉగాది పర్వదినం నాడు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు వాలంటీర్లకు శుభవార్త చెప్పారని వారు ఎగిరి గంతులేశారు. తాము అధికారంలోకి వస్తే ఇప్పుడిస్తున్న 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని నమ్మబలికారు. దీంతో వాలంటీర్లకు ఆశ పుట్టింది. అది కాస్త వికటించి ఉన్నది మొత్తం పోయింది. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కూటమిని అధికారంలోకి తెచ్చుకుంటే వాలంటీర్లకు నెల 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రతి అడుగు వాలంటీర్ వ్యవస్థపై నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. తాజాగా వాలంటీర్ల వాట్సాప్ గ్రూపులను తొలగించాలని కలెక్టర్లకు గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ శివప్రసాద్ కీలక ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. దీంతో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారన్న ప్రచారానికి ఈ ఆదేశాలు బలం కలిగిస్తున్నాయి. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుంటే 10,000 రూపాయలు వస్తాయని ఆశపడ్డ వారికి ఈ పరిణామం షాక్ ఇస్తోంది. దీంతో మరో ఎన్నికల హామీకి మంగళం పలికినట్టే అనే చర్చకు తెరలేచింది. మొత్తంగా చూస్తే సీఎం చంద్రబాబు వాలంటీర్ల విషయంలో తన చేతికి మట్టి అండకుండా స్వస్తి చెప్పాలని అనుకుంటున్నారనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం, ఇటీవల కాలంలో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలంటూ సర్పంచుల సంఘం తీర్మానం చేసిందని టాక్. తమకు వ్యతిరేకత వస్తుందని భావించే పనుల్ని కూటమి సర్కార్ ఇతరుల చేతుల మీదుగా చేయించడంలో దిట్ట అంటున్నారు వైసీపీ నేతలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.